హలో వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రణీత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ మార్ట్. నేను ఈరోజు శ్రీశైలం హైవేలోని తలకొండపల్లి టౌన్లో ఉన్నాను. సో ఈ తలకొండపల్లి టౌన్ దగ్గర ఒక వెంచర్ చూడడానికి మనం వచ్చాము. సో ఈ వెంచర్ వచ్చేసి శ్రీ వజ్ర ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఈ వెంచర్ గురించి మనం తెలుసుకుందాం. సో మన రైట్ సైడ్ చూసుకుంటే ఇది వెంచరు. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్. అది సో వెనకాల మనకి తలకొండపల్లి చౌరస్తా ఉంటుంది. తలకొండపల్లి చౌరస్తా నుంచి జస్ట్ ఒక 200 మీటర్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉంటుంది అన్నమాట. సో ఎగ్జాక్ట్ రోడ్ కానుకొని ఉంటుంది. అండ్ యూ కెన్ సీ బఫర్ ఆల్సో. మనకి బఫర్ కూడా దీనికి రోడ్ ఎక్స్టెన్షన్ వదిలేసారు దీంట్లో. సో లోపలికి వెళ్దాం. ఇది డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. మీకు బ్యాంక్ లోన్స్ కావాలన్నా కానీ బ్యాంక్ లోన్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ వెంచర్ వచ్చేసి మొత్తం 10 acres వెంచర్ ఇది. సో నేను చూస్తున్నంత మన కమర్షియల్ ప్లాట్స్ అన్నమాట. దీంట్లో మోర్ దెన్ 30+ కమర్షియల్ ప్లాట్స్ వచ్చాయి. సో ఆల్మోస్ట్ 50% దాకా సేల్ అయిపోయాయి. సమ్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా. అండ్ కమర్షియల్ వచ్చే ఒక రేట్ ఉన్నాయి, దీంట్లో రెసిడెన్షియల్ వచ్చే ఒక రేట్ ఉన్నాయి. సో మీకు రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి మీకు 165 స్క్వేర్ నుంచి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. సో 154 నుంచి మీకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. అండ్ కమర్షియల్ వచ్చేసి కూడా మీకు అరౌండ్ 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా మన కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వెంచర్ అది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ తలకొండపల్లి ఎక్స్ రోడ్కి ఆనుకుని ఉంటుంది. అండ్ ఈ వెంచర్లో అన్ని రకాల డెవలప్మెంట్ జరిగిపోయినాయి. యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ అన్ని రకాల డెవలప్మెంట్స్ కంప్లీట్ చేశారు. ఒక రోడ్డు మాత్రమే బాకీ ఉంది. వన్స్ రోడ్ అయిపోయిందంటే ఈ రోడ్డు కూడా 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. వన్స్ రోడ్ వర్క్ జరిగిపోయిందని అంటే అన్ని రకాల డెవలప్మెంట్స్ అయిపోయినట్టే. సో యూ కెన్ సీ పార్క్ ఆల్సో. పార్క్లో కూడా చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. అండ్ ఆల్రెడీ బుద్ధ స్టాచ్యూ కూడా పెట్టారన్నమాట. సో మంచి రోడ్ ఉన్నాయి మనకి. 33 ఫీట్ 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది వెంచర్లో. సో మనం ఇది శ్రీశైలం హైవే నుంచి వస్తాం కాబట్టి శ్రీశైలం హైవేలో కడతాల నుంచి రైట్ తీసుకున్నా, అమ్మంగల్ నుంచి రైట్ తీసుకున్నా ఎగ్జాక్ట్లీ 12-13 కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఈ తలకొండపల్లి టౌన్ రీచ్ కావచ్చు. అండ్ ఈ తలకొండపల్లి టౌన్కి ఎక్స్ రోడ్లో ఆనుకున్న ఈ యొక్క వెంచర్ యొక్క ప్రత్యేకత, ఎందుకంటే ఆల్రెడీ కమర్షియల్ స్పేస్ క్రియేట్ అయిపోయింది. సో కమర్షియల్ స్పేస్లోనే ఈ వెంచర్ ఉంది. మెల్లిమెల్లిగా షాప్స్ వస్తున్నాయి. సో ఈ వెంచర్లో కూడా మోర్ దెన్ 30+ కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ అక్యుపై ఛాయిస్ త్వరలో ఉందన్నమాట. ఈ వెంచర్ వచ్చేసి RRRకి మనం ఇన్సైడ్ ఉంటాం అండ్ దగ్గరలో ఉంటాము. సో మన వెంచర్ నుంచి అంటే తలకొండపల్లి చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ జంగారెడ్డిపల్లి అండ్ రాంపూర్ అని ఒక విలేజ్ ఉంటుంది అన్నమాట. అక్కడ RRR మార్కింగ్ ఆల్రెడీ జరిగింది. సో ఇన్సైడ్ మనకి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి RRR రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు తలకొండపల్లికి కూడా మనకు రీసెంట్గా వచ్చిన మనకి RRR మ్యాప్ చూసుకున్నట్లయితే సో మనకి ఓవరాల్ నుంచి RRR కనెక్ట్ చేసే గ్రీన్ ఫీల్డ్ రోడ్డు. సో వన్ ఆఫ్ ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా మనకి తలకొండపల్లి టౌన్కే ఒకటి మనకి రాబోతుంది అన్నమాట. సో అది కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి విత్ ద 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్కి మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఫ్యూచర్ సిటీ చూసుకుంటే ఫ్యూచర్ సిటీ కూడా మనకి లిమిట్స్ దగ్గరలో ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ కడతాల నుంచి 12 కిలోమీటర్ చెప్పాను. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ సిటీ లిమిట్స్. సో ఫ్యూచర్ సిటీ లిమిట్స్ కూడా మన దగ్గరలోనే ఉంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఓన్లీ బూమింగ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం కన్నా సో బూమింగ్ ఫ్యాక్టర్స్తో పాటు బేస్ ఫ్యాక్టర్ కూడా స్ట్రాంగ్గా ఉండగాలి. వాట్ ఈస్ బేస్ ఫ్యాక్టర్స్ అంటే మనకి ఈ వెంచర్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్న రోడ్ ఫేసింగ్ వెంచర్ ఉంది. అండ్ ఆల్రెడీ రెసిడెంట్స్ ఉంది. అండ్ తలకొండపల్లి ఈజ్ అ టౌన్ వెంచర్. ఇది టౌన్ బేస్ వెంచర్ కాబట్టి బేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం కూడా ఒక రోడ్ ఫేసింగ్ ఉండి ఒక కమర్షియల్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, అది కొంచెం తక్కువ బడ్జెట్లో పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ లాగా సో ఈ వెంచర్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈ వెంచర్ని మీరు విజిట్ చేయాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో వాళ్ళు మోర్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మీకు సైట్ విజిట్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తారన్నమాట. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై.